అండి మనము ఇప్పుడు మిద్దె తోటలో లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తున్నామండి. బియ్యం కడిగి నీళ్ళు, కూరగాయల తొక్కు అన్నీ కలిపిన వాటర్ అండి. మనం అన్ని మొక్కలకి ఇద్దాము. ఇవి 1:5 రేషియోలో ఇస్తున్నానండి. కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదండి. అందుకని ఈ రేషియోలో ఇస్తాను. మామూలుగా 1:10 అంటారు. చూడండి పాలకూర ఎంత బాగా గ్రో వచ్చిందో. ఇది ఈ మధ్య పెట్టిన వంగ మొక్క అండి. చూడండి బాగా పెరుగుతుంది. ఒకటే ఉంది వంగ మొక్క దీంట్లో. బొప్పాయి విత్తనాలు కూడా బొప్పాయి వచ్చాయండి. ఇది సొర అండి, సొరకాయ మొక్క చూడండి కనిపిస్తుంది. సొరకాయ మొక్క లోపల ఇదిగోండి పెరుగుతుంది. కోతిలో బెడద ఉందని అలా వేసానండి బ్యాగులు. దీనికి చాలా బలం కావాలి. సొర బీర ఉన్నాయి చూడండి. బెండ మొక్క ఉందండి, ఇందులో సొర బెండ 2 వేసాను. ఈ వర్షాలకు నీళ్ళు ఇవ్వాలో లిక్విడ్స్ ఇవ్వాలో లేదో అర్థమై అవ్వట్లేదండి. కాకపోతే ఇచ్చేస్తున్నాను. చూడండి వర్షాలకు మిల్లి బగ్గి ఇలా వచ్చిందో. ఎప్పటికప్పుడు నేను తీసేస్తుంటానండి ఇలా చేత్తోనే, ఏం కాదు. తీసేస్తేనే మనకి బాగుంటుంది. తర్వాత అప్పుడప్పుడు వేప నూనె స్ప్రే చేసుకోవాలి. చూడండి ఒండుమల్లి పొగడబంతి అంటారు కదా, పర్పుల్ కలర్ బాగున్నాయి కదండి పూలు. అన్నిటికీ కొద్దిగా ఇద్దామండి. తేమ ఉంది కుండీలలో, ఏమంటే బలం అంతా పోయింటుంది కదండి. అందుకు కొద్దిగా ఇస్తే మళ్ళీ బాగుంటుంది. ఇవన్నీ పూల మొక్కలేనండి, సంపంగి మొక్కలు చాలా వేసాను. ఇంకా రాలే పూత అసలుకి రావట్లేదు అనుకో. అవి చూద్దాం. అన్నిటికీ ఇవ్వచ్చు, కాకపోతే ఎక్కువ పూల మొక్కలకి ఇస్తే పూత అదే వస్తుందండి. బియ్యం కడిగి నీళ్ళే కాబట్టి అన్నిటికీ ఇవ్వచ్చు. చూడండి గులాబీ బాగుంది కదండి. ఇది ఆరెంజ్ గులాబీ అండి. చూడండి వైట్. ఎన్ని వచ్చాయి చూడండి గులాబీలు. తెల్ల గులాబీలు, తెల్ల రోజాలండి. నాటు రోజాలు అంటారు కదా, అవి చాలా బాగా వస్తాయండి. ఎక్కువ పువ్వులు మనకి. ఇది కూడా ఒక మొగ్గ ఉంది చూడండి. వీటికి లిక్విడ్ ఇద్దామండి. ఏమంటే వర్షానికి నిలిచిపోతున్నాయండి వాటర్ అంతా. భయం వేస్తుంది, ఎండనే రావట్లేదు. మళ్ళీ వేరు కుళ్ళు తెగులు వస్తుందండి ఎక్కువ ఇస్తే, అదొక భయం. ఎండ ఉంటే ఎంతైనా ఇవ్వచ్చు. ఇది ఒక రకం మందారం అండి, గంధం కలర్ వస్తుంది. ఇది పింక్ అండి, రోజ్ కలరు. ఇది వైట్. అన్నిటికీ కొద్దిగా ఇద్దామండి. చూడండి మందారం, జుంకా మందారం మొగ్గలు చాలానే ఉన్నాయండి, చిన్న ఉన్నాయి. ఈ మధ్య బాగా పూసే పువ్వులు. తెల్ల మందారం చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో, చూసారా. ఇవి కూడా ఉన్నాయి చూడండి, పింక్ మందారం. ఇవి ఒకసారి చూడండి, చెట్టు నిండా మొగ్గల. మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ వల్ల అన్ని పువ్వులు బాగా పూస్తాయి. ఇది దీన్ని ఏమంటారు, మాస్టర్ జ్యూస్ అంటారు కదండి, వైట్ రెడ్ కాంబినేషన్లో ఉందండి. ఇది బాగా పూస్తాయి పూలు, ఎండకి బాగా పూస్తాయండి ఇవి అన్నీ కూడా. ఇది తెల్లది శంకు పుష్పం అండి. ఇది కొంతకాలం పూస్తుంది, అయిపోతుందండి. ఎన్ని లిక్విడ్స్ ఇచ్చినా కూడా అంతే అండి. ఇది ఎందుకో మరి. మొన్న మధ్య పెద్ద పూలు చాలా పూసింది. కొన్ని రోజులు పూస్తుంది, ఆగిపోతుంది. బకెట్ చిన్నదనో ఏమో మరి తెలియదు కానీ
అందుకనండి ఇది 5 లీటర్స్ బకెట్. మారిస్తే బెటర్ ఏమో తెలీదు, చూడాలి మరి. అయితే పూస్తే పెద్ద పూలు భలే పూసిందండి మొక్క, చాలా బాగా పూసింది. ఇది చిక్కుడు ఉందండి ఇక్కడ, చిన్న దాంట్లో ఉంటే తీసి మార్చాను, పెద్ద దాంట్లో వేసాను చిక్కుడు. ఇంక ఇవన్నీ ఏవో సీడ్స్ వేసాను కానీ పెరిగిపోయాయి, వస్తే కానీ తెలియదండి వీటికి ఏమొస్తాయనేది. నాకు తెలిసి ఇవి ఇలా ఉంటాయి కదండి, అనుములు అట్నేమంటారు, బొబ్బర్లు, అవేమో అనుకుంటున్నానండి, ఇంకా ఐడియా లేదు. విత్తనాలేమో వేసేసాను కానీ చూడండి ఇలా మొగ్గలు, ఇట్లా మొగ్గ వస్తుంది. చాలా మొగ్గలు అయితే ఉన్నాయి. ఇది అది ఒకటేనండి మొక్క, చూద్దాం ఏమొస్తాయో.